ఈ ఆకుకూరని ఓన్లీ ఫ్రైయే చేస్తారనుకున్నాను, కానీ పప్పు కూడా చేయొచ్చంట. మీకు తెలుసా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇదేమనుకుంటున్నారు, గోరింటాకు అనుకుంటున్నారా? కాదండో, ఈ ములగాకు కూర అండి. అది ములగాకు, అది గోరింటాకు అయితే అస్సలు కాదు. యాక్చువల్గా ములగాకులో అంటే వైజాగ్ వైపు ఫ్రై చేస్తారు, అంటే డెలివరీ అయ్యాక. సో నాకు ఫ్రై అనే తెలుసు, బట్ కొన్నిసార్లు చూసాను నేను ఇది పప్పు కూడా చేస్తారని. సరేలే, ఎలానో మార్కెట్కి వెళ్ళి తెచ్చేటప్పుడు ఇది అయితే పప్పు చేశానండి. ఎలా చేస్తారనేది మీరు చూస్తూ ఉండండి. మీతో ఒక చిన్న మాట అనమాట. నేను కొన్ని షార్ట్స్ అయితే చూస్తూ ఉంటాను యూట్యూబ్లో. దాంట్లో ఏంటంటే దేవుడి పాటలకు కూడా చాలా అంటే ట్రోల్ చేసి మరీ పెడతా ఉంటారండి. కొంతమంది అది తెలుసో తెలియకో అంటే దేవుడి సాంగ్స్కి డ్యాన్స్ వేస్తూ చేస్తుంటారు. బట్ తెలిసిన వాళ్ళు ఏంటంటే దాన్ని ట్రోల్ చేస్తూ ఇంకా దారుణంగా చేస్తున్నారండి. దేవుళ్ళు కూడా వదలట్లేదు, అది కరెక్ట్ కాదు కదా. అండ్ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కూడా అంటే పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళిపోతే అది వేరే విషయం. బట్ వరలక్ష్మి వ్రతం దగ్గర కూడా డ్యాన్సులు చేయడం అని, సాంగ్స్ పాడడం అని, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా, ఏది కూడా క్రాస్ అవ్వకూడదా కదా. వ్యూస్ యాక్చువల్గా అలా చేస్తే వ్యూస్ వస్తాయి, నేను కాదన్ను. బట్ వ్యూస్ కోసం అని దేవుడి దగ్గర కూడా అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదండి. మనమే అలా చేస్తే మన పిల్లలు మనం చూసి ఏం నేర్చుకుంటారు చెప్పండి. ఏదో అంటే ఎవరు వినరండి, లేకిన్ కానీ ఏదో అట్లా చెప్పాను అంతే. నేను ములగాకు కూర ఫ్రైయే కాకుండా పప్పు కూడా చేసుకొని తినొచ్చు అని నాకైతే ఈ మధ్యనే తెలిసింది. మీలో చాలామందికి అయితే తెలిసే ఉండొచ్చులండి. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఇంకొక విషయం, వెళ్ళే ముందు చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోవచ్చుగా.